స్వగ్రామం కలసపాడు, కడప జిల్లా. తల్లిదండ్రులు కీర్తిశేషులు మలిపెద్ది వెంకట సుబ్బరాయుడు, వెంకట సుబ్బమ్మ గారు. చిన్నతనం నుంచి చదువుకోవాలి అనేటువంటి ఆశ ఎక్కువ ఉంది. కానీ ఆర్థిక లేమి మరియు సరైనటువంటి వస్తువులు లేని కారణంగా ఎంతో కష్టపడి ఈరోజు ఈ ఉన్నత స్థితికి చేరాను. ఉద్యోగరీత్యా కర్నూలు నగరంలో ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుని చేరి చాలని జీతాలు, 3 పిల్లలతో కుటుంబ పోషణను అతి భారంగా గడుపుతూ భవిష్యత్తులో నాలాంటి కష్టం మరొకరికి రాకూడదు, వచ్చిన వారికి ఏదో రకమైనటువంటి సహాయం అందించాలి అనేటువంటి తపనతో అప్పటికే కర్నూలు నగరంలో ఒక సేవా సంస్థగా పేరున్న అవోప 1997లో సభ్యునిగా చేరి సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా, చీఫ్ కన్వీనర్గా ఆ సంస్థ సర్వతోముఖ అభివృద్ధికి నా వంతు కృషి చేశాను. సేవా కార్యక్రమం విద్య, వైద్యం, ఉపాధి, గో సంరక్షణ అనే కార్యక్రమాలలో అందరి సహకారంతో ఎన్నో రకాల అభివృద్ధిని సాధించాం. ముఖ్యంగా ఆర్థిక లేమితో ఇబ్బంది పడినటువంటి విద్యార్థులను గుర్తించి వారి విద్యాభ్యాసానికై ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల వారికి పెన్షన్ల రూపంలో, నగదు రూపేణ, సరుకుల రూపేణ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చిన్న గ్రామంలో అలాంటి వసతులు లేని ఆ చిన్న గ్రామంలో ఒక శ్మశాన వాటిక నిర్మాణంలో నా పాత్ర ఎంతో ఉందని స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క బోధనలను విని ఉత్తేజితనై ఈ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను. నా జీవితాశయం మరణించిన తర్వాత కూడా బ్రతకాలి.